ప్రశాంతంగా కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయిని ఆ రోజున ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగానే రాత్రికి రాత్రి ఆ అమ్మాయి ఫేమస్ అయిపోయింది. సరే, అంతా మంచి విషయమేలే, ఎవరో ఒకరు పేదింటి అమ్మాయిని మన వాళ్ళందరూ గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్లారని అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజున ఆ అమ్మాయి పెళ్లి చేసుకునేసరికి అదే అమ్మాయిని ఎవరైతే ఫేమస్ చేశారో ఇప్పుడు అదే జనాలు ట్రోల్ చేస్తున్నారు. 18 ఏళ్ళకి ఈ అమ్మాయికి పెళ్ళి అవసరమా? అన్నీ ఉండి మంచి ఉద్యోగాలు ఉండి అన్నీ సంపాదించుకునే వాళ్ళే ఈ రోజున బాబోయ్ పెళ్ళొద్దు బాబోయ్ అని అంటుంటే ఈ అమ్మాయి 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవాలనే అసలు ఆలోచన ఎలా వచ్చింది? ఈ అమ్మాయి వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా? బలవంతంగా ఈ అమ్మాయికి చుట్టూ ఉన్న జనాలే ఎంకరేజ్ చేశారా? కేరళ ప్రభుత్వమే కావాలని ఇలా చేసిందా అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఎవరన్నా ఒక జంట చక్కగా పెళ్లి చేసుకున్నారనుకోండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఇలా అందరూ దీవిస్తారు. కానీ ఈ అమ్మాయి పెళ్లి చేసుకునేసరికి రకరకాల వార్తలు, రకరకాల కామెంట్లు, ఈ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. కానీ ట్రోల్ చేస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ పాపం ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చిన అన్నిటినీ కూడా ఆ అమ్మాయి కాలదనుకొని, తల్లిదండ్రులని కాదనుకొని అసలు ఇదేంటి ఈ దారిలోకి ఎలా వెళ్ళిందని అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. చాలామంది అంటున్నారు ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉండి పెళ్లి చేసుకుందో, పాపం ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తున్నారేమో, అందుకే ప్రేమించిన వాడిని ఇలా చేసుకుందని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి 1 సంవత్సరం కిందట ఫేస్బుక్లో ఈ అబ్బాయితో పరిచయం అయింది. ఈ అమ్మాయే ఆ అబ్బాయిని ప్రపోజ్ చేసింది. ఈ అమ్మాయి ప్రపోజ్ చేసినా సరే అబ్బాయి కాదు అని అన్నాడట. తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని అడగగానే ఆ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడని ఆ అబ్బాయే మీడియా వాళ్ళ ముందర చెప్తున్నాడు. చూడండి, అసలు ఈ అమ్మాయి చిన్న వయసులో మంచి మంచి సినిమా హీరోయిన్ అవకాశాలు వచ్చినా సరే వద్దు అనుకుని అసలు పెళ్లి జీవితంలోకి ఎందుకు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఈ రోజున క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. ఇప్పుడు అందరూ మాట్లాడే మాట ఏంటంటే సినిమా అవకాశాలు రాక ఎంతోమంది ఎన్నో రోజులుగా ఎదురు చూసి పాపం ఎంతో కష్టపడి పనిచేస్తుంటే అలాంటి వాళ్ళకి సినిమా అవకాశాలు రావట్లేదు. కానీ ఈ అమ్మాయికి వచ్చిన అవకాశాన్ని వద్దనుకుంటుంది. ఎంతో డబ్బును సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మన సినిమా యాక్టర్లు ఎంతమంది ఉన్నారండి? మనం రోజు తెర మీద చూసే హీరోయిన్స్ ఎంతోమంది పెళ్లి చేసుకోకుండా బాగా కష్టపడి సంపాదించుకుని తల్లిదండ్రుల్ని ఒక స్థాయిలో నుంచోబెట్టి అన్నీ కొనుక్కొని అప్పుడు నచ్చిన వాడిని చక్కగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ అమ్మాయి కూడా ఒక 25 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా చక్కగా మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చిన వాటిని వాడుకొని ఈ అమ్మాయి కూడా బాగా డబ్బు సంపాదించుకుని తల్లిదండ్రులకి ఎంతో కొంత సాయం చేసి అప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది అప్పుడు ఆలోచించి ఉండుంటే బాగుండేదని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. అయితే మొన్న కూడా మైలవరంలో ఒక అమ్మాయి ఇలా పెళ్లిపీటల మీద లేచిపోయిందని అంటే అందరూ కూడా అమ్మాయిని తప్పుబట్టి తిట్టారు, ఈ అమ్మాయి చేయడం ఇలా తప్పు కదా అని అనేసి. కానీ కొంతమంది ఏంటంటే అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడారు. అమ్మాయి చేసింది కరెక్టే, బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, చేసుకున్న వాడితోటి సరిగ్గా ఉండలేక, ప్రేమించిన వాడిని మర్చిపోలేక ఏదో ఒకటి చనిపోవాలని అనుకుని ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానికంటే ఇదే బెటర్ కదా అని ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళదే తప్పు ఇదంతాను, పెద్దవాళ్ళకి అన్నీ తెలిసే చేస్తున్నారు, ఈ రకంగా చాలామంది మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ కామెంట్ చేసిన వాళ్ళు, ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ పిల్లలు కూడా మీకు చేతికి అంది ఇదే వయసు వచ్చిన తర్వాత మీ పిల్లలు కూడా ఎవరినన్నా ప్రేమించి అమ్మ నేను పలానా వాడిని ప్రేమించానని మీ కూతురు వచ్చి మీకు చెప్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ నోటి నుండి వచ్చే ఆన్సర్ ఏంటి? దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరినీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. మీరు కూడా ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తే అప్పుడు మీరు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా చూసుకోండి. అందరూ వయసులో ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడతారు, పిల్లల ప్రేమను అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు ఇలాగే ఉంటారని తల్లిదండ్రులను తిడుతున్నారు. కానీ తల్లిదండ్రులు కూడా పిల్లలకు పెళ్ళిడు వచ్చిన తర్వాత పిల్లల్ని పెంచే విధానంలో కానీ, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ బాధ్యతల విషయంలో కానీ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారనేది ఇప్పుడు ఈ వయసులో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఈ మాటలు మాట్లాడరు. మీ పిల్లలు కూడా ఇదే పని చేశారనుకోండి, ఎవరినో ప్రేమించారనుకోండి, అప్పుడు ఆ మనసులో ఆ కసి, ఆ కోపం, ఆ బాధ ఎలా ఉంటుందనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. అందరూ చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడతారు. ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుందానంటే ఏ తల్లిదండ్రులకి నచ్చదు. ఇంకా హిందువుల్లో ఉండి వేరే క్యాస్ట్ ఎవరినన్నా చేసుకుని ఉంటే ఏదో సర్దుకునే వాళ్ళేమో, కానీ ఏకంగా మతాలే వేరే అనేసరికి అందరికీ భయంగానే ఉంటుంది. రేపు ఆ అమ్మాయిని ఏం చేస్తాడో, ఎక్కడికి తీసుకువెళ్తాడో, వాళ్ళ మతంలోకి మార్చేసుకుంటాడేమో, వాళ్ళ పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు, అసలు మా పిల్ల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు కూడా ఏడ్చే పరిస్థితి. చూడండి, పాపం నిన్న పెళ్లి చేసుకుంది, ఏంటో కేరళ రాజకీయంలాగా ఏంటి ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని కేరళలో అంతా రాజకీయం నడిపించినట్టు అయింది.
జరిగింది. ఈ అమ్మాయి పెళ్లిని అడ్డం పెట్టుకుని ఏంటో అక్కడ ఒక పెద్ద స్టోరీ లాగా నడిచింది. అసలు ఈ అమ్మాయి పెళ్లిని వాళ్ళు ఎందుకు అవసరానికి వాడుకున్నారో అది కూడా అర్థం కాలేదు. కేరళ నాకు బాగా నచ్చింది, కేరళ ఎంతో బాగుంది, ఇక్కడే ఉంటానని ఈ అమ్మాయి చేత చెప్పించారు. ఏది ఏమైనా అమ్మాయికి అయితే అంత అనుభవం లేదండి. అందరూ అంటున్న మాట ఏంటంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఇప్పుడే 18 సంవత్సరాలు వచ్చాయి, ఆ పిల్లకి ఏమీ తెలీదు. చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు, మీకెందుకు మేము ఉన్నాము, ఏమీ కాదని ఏదో చెప్పారు. మొత్తానికి ఆ అమ్మాయి అందుకే ఆ ధైర్యంగా చేసింది. తల్లిదండ్రుల మీద కూడా ఇలా కంప్లైంట్ ఇచ్చింది అని అంటే ఆ అమ్మాయికి ఎంతమంది సపోర్ట్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుందని అందరూ చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోగానే గంటలో వెంటనే అప్పటికప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. అదే మామూలుగా ఎవరన్నా చేసుకుంటే చూడండి దానికి ఎంత తతంగం ఉంటుంది, కానీ వీళ్ళకు చూడండి అంటే అక్కడ చుట్టూ రాజకీయ నాయకులు ఉండి పెద్ద పెద్ద వాళ్ళు ఉండబట్టే కదా అమ్మాయికి అన్నీ అంత ఫాస్ట్గా అయిపోయి. లేదంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరొచ్చి ఏం కేసులు పెడతారో, ఎవరొచ్చి ఏం చెడగొట్టేస్తారో, వాళ్ళ తరపు వాళ్ళు వచ్చి ఏమంటారో, ఏం గొడవ చేస్తారని ముందుగానే అక్కడికక్కడే అన్ని వెంటనే మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేలాగా చేసేసుకున్నారు. మీడియా వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ అమ్మాయికి 18 ఏళ్ళు నిండాయి, ఇదిగో బర్త్ సర్టిఫికేట్, ఇదిగో పాన్ కార్డు, ఇదిగో డేట్లు చూసుకోండి అని చెప్పేసి అన్నీ చూపిస్తూ ఇదిగో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిందని కూడా వాళ్ళు చూపించేస్తున్నారు. చాలామంది అంటున్నారు ఏంటి అబ్బాయి మొహాన బొట్టు లేదు, బొగ్గని చొక్క లేదు, అది హిందూ సాంప్రదాయ పెళ్ళేంటి, ఏదో నిలబడి తాళి కట్టేశాడు, అక్కడ అగ్నిహోత్రం లేదు, ఒక పంతులు గారు లేరు, ఏమీ లేదు, అసలు నిలబడి అలాగా మెళ్ళో తాళి కట్టేసి దండలు మార్చేసి పైన పూలు జల్లేశారు, అది పెళ్ళేంటి, మరి అది హిందూ సాంప్రదాయం కింద చేసుకున్నట్టు అని ఇలా అందరూ కూడా అంటున్నారు. చూడండి అక్కడ ఏదో పెద్ద రాజకీయం నడిచింది, కేరళలో జరిగింది, ఇంకా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ ఉండబట్టి ఇంకా అన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేసేసారు. మొత్తానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళ చేతిలోకి వచ్చింది. ఇంకా తర్వాత అమ్మాయి జీవితం అని అంటారా, ఇంకా పైవాడికే తెలియాలి, మరి అది చేసుకున్న వాడికే తెలియాలి ఈ అమ్మాయిని మరి ఏ ఉద్దేశంతో చేసుకున్నాడో, నిజంగా ప్రేమించే చేసుకున్నాడో మరి ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందరూ అంటున్న మాట ఏంటంటే 6 నెలలకు ప్రేమకు విలువే ఉంటుంది, ఈ అమ్మాయి పూసలు అమ్ముకుని ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో మళ్ళీ తిరిగి అదే పూసలు అమ్ముకునే పరిస్థితికి వాడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. గట్టిగా మహా కలిసి ఉంటే 1 సంవత్సరం ఉంటే మొత్తం వీళ్ళ జీవితం ఏంటనేది అర్థమైపోతుంది, ఎలా వెళ్ళిందో మళ్ళీ అలాగే వెనక్కి తిరిగి వస్తుందని చెప్పేసి అందరూ అంటున్నారు. కొత్తగా పెళ్ళైన జంటని ఎవరు కూడా అలా విడిపోతారని అనకూడదు, అశుభం ఎవరు కూడా పలకూడదు. కానీ ఏంటంటే జనాల్లో ఒక బాధ అనేది వచ్చింది. చిన్నపిల్ల, ఆ అమ్మాయికి ఏమీ తెలీదు, మొత్తానికి ఏదో మాయమాటలు చెప్పి పెళ్లి దాకా తీసుకొచ్చేసారు. కన్న తల్లిదండ్రుల్ని, బతికిన పేదరికాన్ని, అసలు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసిన తోబుట్టువుల్ని అందరినీ వదిలేసుకుని ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని, ఫేస్బుక్లో పరిచయమైన వాడిని నమ్మి ఇలా తల్లిదండ్రుల మాట కాదని వెళ్ళిపోయిందనంటే అందరూ బాధపడుతున్నారు. ఎవరన్నా పెళ్లి చేసుకున్నారని అంటే బాగుండండి అని అందరూ ఆశీర్వదిస్తాం, కానీ ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు ఏమవుతుందని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. చూడండి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, తల్లిదండ్రులు ఎదిరించి వెళ్ళిన వాళ్ళు, తల్లిదండ్రుల మీద కేసులు పెట్టిన వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత బాధపడి తల్లిదండ్రుల మొహం చూడలేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతోమందిని చూస్తున్నాం. కొట్టుకుని విడిపోయి మళ్ళీ తల్లిదండ్రుల చెంతకు చేరిన వాళ్ళని కూడా మనం చూసాం. ఎందుకంటే ఏదైనా జరిగిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురాలేము కాబట్టి అమ్మ నీ భవిష్యత్తు జాగ్రత్త, నువ్వు చేసేది కొంచెం తప్పు, ఒక్కసారి ఆలోచించి అడుగు వేయని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఆ అమ్మాయి వెనకాల ఏంటో మొత్తానికి పెద్ద రాజకీయం అయితే నడుస్తుంది. ఏది ఏమైనా అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకుందాం. చేసుకున్న భర్త అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి. ఇంకా సినిమాల విషయానికి వస్తే ఆ అమ్మాయి కంటిన్యూ చేస్తుంది, ఒప్పుకున్న సినిమాలు అన్నీ ఉన్నాయి కదా అని ప్రెస్ మీట్లో అయితే చెప్తున్నారు. మరి చేసుకున్న భర్తతోనే హ్యాపీగా గడపాలని అనుకుంటుందా, సినిమాలు చేస్తుందా అనే విషయం ముందు ముందు రోజుల్లో చూద్దాం. ఏది ఏమైనా కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే విధానాన్ని చూస్తే అందరూ తప్పుపడుతున్నారు. ఏ తల్లిదండ్రులకైనా సరే పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటారు. అంటే ఎవరి ఇష్టాలకు నచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారు. వీళ్ళది తప్పు అనడానికి లేదు, వాళ్ళది తప్పు అనడానికి లేదు, కానీ జీవితాలు పోయేది మాత్రం పిల్లలదే. పిల్లల జీవితాలు నాశనం అయిపోతుంటే పిల్లల కష్టాలను చూసి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. అందుకే ముందుగా చెప్తారు, జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఇలాంటి తప్పడడుగులు వేయకండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి అని తల్లిదండ్రులు చెప్తారు. కానీ ఈ కాలం పిల్లలు వింటున్నారో చెప్పండి? కానీ ఇంతకుముందు రోజులకి ఇప్పటి రోజులకి ఎంత మార్పు వచ్చిందని అంటే అసలు ఏమో ముందు ముందు రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.